గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రస్తుతం నాతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అడ్వకేట్ సిలోజు శివకుమార్ గారు. మాట్లాడదాం. శివకుమార్ గారు నమస్తే. శివకుమార్ గారు, రాజు వెడ్స్ రాంబాయ్ హీరో అఖిల్ రాజ్ ఒక డెలివరీ బాయ్ మీద దాడి చేసినటువంటి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. దానికైనా వివరణ కూడా ఇచ్చుకున్నాడు. అతను ఇవ్వటమే రాంగ్ అడ్రస్లో ఆ పార్సిల్ అనేది ఇచ్చాడు. తర్వాత అతనే మళ్ళీ తెలుసుకుని మా దగ్గరికి వచ్చాడు. మా ఇంట్లో వాళ్ళని దుర్భాషలాడాడు. అతను మళ్ళీ తాగున్నాడు. అందుకే మా అమ్మనంటే నాకు ఎంత కోపం వస్తుంది, ఆ ఉద్దేశంతోనే నేను కొంత కోపం అయ్యానని కూడా కొంత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఈ డెలివరీ బాయ్ చెప్పేది వేరే ఉంది. వాళ్ళ అమ్మగారు నా మొహం మీద ఉమ్మేశారు, అతనేమో కొట్టడానికి వచ్చాడు. వీడియోలో కూడా మీరు చూశారు. అసలు డెలివరీ బాయ్స్కి రక్షణ లేదని చెప్పి వాళ్ళ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ డెలివరీ బాయ్స్ అందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నారు. గతంలో కూడా డెలివరీ బాయ్స్ మీద కొంతమంది దాడి చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూసాం. దీన్ని ఏ విధంగా విశ్లేషిస్తారు మీరు? యాక్చువల్లీ ఏంది అంటే, ఇది అంశం ఒక హీరో బేస్ చేసుకొని జరిగింది కాబట్టి ఇదంతా బయట వైరల్ అవుతుంది. యాక్చువల్గా ప్రతిరోజు జరుగుతుంది ఇది. ప్రతిరోజు ప్రతి ఏరియాలో జరుగుతున్న అంశమే ఇది. ఇది లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి దీంట్లో టూ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. టూ ఆస్పెక్ట్లో వచ్చేసి డెలివరీ బాయ్ తరఫున మనం ఆలోచిస్తే ఆయన కన్ఫ్యూజ్ అయ్యి ఎదురు అపార్ట్మెంట్లో ఇవ్వాల్సిన డెలివరీ అవును ఆపోజిట్ అని చెప్పేసి ఆ అపార్ట్మెంట్ పేరు పెట్టి దాని ఆపోజిట్లో ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్ ఉందో దాంట్లో సో అండ్ సో రూమ్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ అని చెప్పి మెన్షన్ చేశారు. మెన్షన్ చేసినప్పుడు అబ్బాయి ఏం చేసిండంటే ఇదే ఫ్లాట్ కదా, ఇక్కడనే కదా అని చెప్పేసి ఆయన ఏం తీసుకొని పోయి రాంగ్ డెలివరీ ఇచ్చినట్టుండు. ఏదైతే వీడియోలో వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని చూస్తే, సో ఆ రాంగ్ డెలివరీ తీసుకున్నప్పుడైనా ఇది మేము ఆర్డర్ చేయలేదు, ఇది మాకు సంబంధించింది కాదని చెప్పేసి రిటర్న్ చేస్తారు. ఏది మేము ఆర్డర్ చేయలేదు కదా అని చెప్పేసి, లేకపోతే స్పాట్లో ఇంట్లో ఉన్నారు కదా, దగ్గరే ఉంటారు కదా, ఒక ఫ్లాట్లో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో దగ్గర. కానీ హీరో ఏమంటున్నాడు, మేము నలుగురు ఉన్నాము, మా అమ్మ ఆల్రెడీ తీసేసుకుంది, మా డాడీ తీసేసుకున్నాడు, తర్వాత నేనున్నాను, మొత్తం నలుగురు ఉన్నాం, ఎవరు నలుగురిలో ఎవరో ఒకరు ఆర్డర్ చేసి ఉంటారేమో అన్న ఉద్దేశంతో లోపలికి పార్సిల్ తీసుకొని వచ్చాం. ఆ తర్వాత ఎవరు కాదని నిర్ధారించుకునేసరికి అతను వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ వచ్చినప్పుడు ఈ రగడ జరిగిందని. అదే నేను ఏమంటారు అంటే, వాళ్ళు ఎంక్వైరీ చేసుకోలేదు, ఎవరు ఆర్డర్ చేసారు ఏం సంగతి అని చెప్పేసి ఎంక్వైరీ చేసుకోకుండా జనరల్గా వాళ్ళు తీసుకున్న దాన్ని ఆర్డర్ని కూడా ఓపెన్ చేసారు. సో ఓపెన్ చేసిన తర్వాత వెనెవర్ మన డెలివరీ బాయ్ ఎప్పుడైతే రిటర్న్ అయ్యి వాళ్ళ ఫ్లాట్కి వచ్చేసి ఈ ఫ్లాట్ కాదు అది అని చెప్పేసి ఉన్న సందర్భంలో వాళ్ళు నాకు తెలిసి ఆ ప్రోడక్ట్ని ఓపెన్ చేసి ఉంటారు. ఓపెన్ చేసిన సందర్భంలో ఇది ఎట్లా ఓపెన్ చేస్తారు అనే దానిపైన హీటెడ్ వర్డ్స్ ఎక్స్చేంజ్ అయి ఉంటాయి. అక్కడ జరిగిన సందర్భంలో ఇక్కడ డెలివరీ బాయ్ ఏదైతే రికార్డ్ చేసిన వీడియో బేస్ చేసుకొని చూస్తే అంత ఆవేశం ఆయనకు అవసరం లేదు. హీరోకి అంత అవసరం లేదు కదా, ఆయన యాక్టింగ్ చేస్తలేడు కదా. నిజ జీవితంలో కూడా అంత ఆవేశపడి డెలివరీ బాయ్ మీద అటాక్ చేసే అంత అవసరం అనేది లేదు, అంత రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. సో అయిన సిచ్యువేషన్ ఏదైతే ఉందో, సరే మాట్లాడిన విధానం ఏమైనా ఉందో దానికి ఒక ప్రత్యేకమైన లా ఉన్నది. మీరు లోకల్ పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కావచ్చు, ఇట్లా ఈ పలానా ఈ వ్యక్తి ఇట్లా తిట్టిండు అని చెప్పేసి అది చేసుకోవచ్చు. డైరెక్ట్ చట్టాన్ని చేతిలో తీసుకొని నేను కొడతా చంపేస్తా అని చెప్పి తల్లిదండ్రులు ఆపుతున్నా కూడా మరీ ఓవర్గా మీదికి పోయి ఆ అబ్బాయిని ఏదో వేసేస్తా అని చెప్పేసి మీదికి పోయి క్షణికావేశంలో ఏదైనా జరగడానికి వీడియోలో వాళ్ళ ఫాదరు 2 చేతులు ఇట్లా అడ్డం పెట్టేసి ఆపుతా ఉన్నాడు. కానీ అంత అవసరం లేదు కదా, తోసేసుకుంటూ ముందుకు వస్తాం, అంత అవసరం లేదు కదా. ఈజ్ ఎ డెలివరీ బాయ్, అంత కక్ష ఎందుకు, అంత పగ ఎందుకు, అంత ఆవేశం ఎందుకు? జనరల్గా కూడా అది చెప్తే ఇది కాదని చెప్పేసి సారీ చెప్పినప్పటికీ తర్వాత అబ్బాయి ఏదైతే వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ ఆయన ఏదైతే ఆవేశపూరితంగా వస్తున్నాడు, ఏదైతే ఆ అబ్బాయిని అటాక్ చేసే సందర్భంలో వస్తున్నాడు కాబట్టి జనరల్గా డెలివరీ బాయ్స్కి కాన్సెప్ట్ ఏముంటుందంటే, ఆ డెలివరీ బాయ్కి ఏం ఆర్డర్ చేసింది అనేది తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి ఆర్డర్ చేస్తారు అనేది తెలియదు. వాళ్ళకి జస్ట్ ఆ లొకేషన్లో ఉన్నటువంటి వాళ్ళు జెప్టో కావచ్చు, జొమాటో కావచ్చు, వాళ్ళు ఆర్డర్ చేసినప్పుడు ఏదైతే ఆర్డర్ నెంబర్ చూసుకుంటారో, ఆర్డర్ నెంబర్ చూసుకొని ప్రోడక్ట్ తీసుకుంటారు, అందులో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు. ఆ ప్రోడక్ట్ తీసుకుంటారు, పలానా ఏదైతే అడ్రస్ ఉందో ఆ లొకేషన్లో అవుతారు, కాల్ చేస్తారు,
లేదా ఆ అడ్రస్కి డైరెక్ట్ ఫ్లాట్ నెంబర్ సో అండ్ సో అని చెప్పేసి ఫ్లాట్ నెంబర్కి వెళ్తారు, వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ ఎక్కడ కూడా రాంగ్ ఉండదు. చాలామంది డెలివరీ బాయ్స్కి రెగ్యులర్గా జరుగుతున్న అంశం ఇది. డెలివరీ బాయ్స్ ప్రతి ఒక్క ప్లేస్లో ఎదుర్కొంటున్న అంశం. ఎందుకంటే ఈ డెలివరీకి సంబంధించిన అంశం ఏంది అనేది ఒక 2-3 ఇయర్స్ నుంచి బాగా పెరిగిపోయింది. ఈ స్విగ్గీ, జొమాటో ఏదైతే తర్వాత జెప్టో కానీ ఇమీడియట్లీ 5 minutes డెలివరీ, 10 minutes డెలివరీ అని చెప్పేసి, ఫాస్టెస్ట్ డెలివరీ అని చెప్పేసి కొత్త కొత్త యాప్స్ వచ్చి వాళ్ళకి టెన్షన్ గురి చేసే సందర్భం ఇక్కడ ఏర్పడింది. అసలు అది వద్దని చెప్పి పెద్ద ఆందోళన చేశారు కదా. సుప్రీం కోర్టులో కూడా క్లియర్గా 10 minutes రూల్ అది తీసేయాలి అని చెప్పేసి క్లియర్ కట్గా మెన్షన్ చేసిన తర్వాత సమ్ ఆఫ్ టైం ఎక్స్టెన్షన్లో వాళ్ళు దారిన పోయే సందర్భంలో వాడు వాన పడుతుందా, వాడు తడిచిపోతుండా అనేది కూడా చూడకుండా నువ్వు ఇంకెక్కడ ఉన్నావు, ట్రాఫిక్ జామ్ కూడా కావచ్చు కదా, రోడ్ బ్లాక్ కూడా కావచ్చు కదా, రోడ్డు గుంతలు మనకే ప్రతి రోడ్డు ఎక్కడి నుంచో వెళ్తున్న సందర్భంలో లేట్ కూడా అవుతుంది. ఒకసారి యాక్సిడెంట్లు కూడా జరిగి ట్రాఫిక్ లేకపోతే ఆడ ఏరియాలో గుంతలు తవ్వడమో, లేకపోతే నీళ్లు బాగా ఎక్కువ నిలబడిపోవడమో, లేకపోతే వానికి ఏమైంది ఏం సంగతి ఇవ్వడానికి అవసరం లేదు. వానికి ఆర్డర్ టైంకి వచ్చిందా రాలేదా అని ఒక కాన్సెప్ట్ తప్ప. కానీ ఆ వీడియోలో, ఆ డెలివరీ బాయ్ పెట్టినటువంటి వీడియోలో, ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఆంటీని నా మొహం మీద ఉమ్మేసింది, ఇదిగో ఇతను ఎట్లా కొట్టడానికి వస్తున్నాడు చూడండి అని ఆ వీడియోలో క్లియర్గా ఉంది. నిజంగా ఒక డెలివరీ బాయ్ మీద ఉమ్మేటువంటి అంత చులకనగా చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఇది ఒకటే సందర్భం కాదండి, మిగతా చాలా సందర్భాలలో డెలివరీ బాయ్స్ని ఎగబడి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగబడి కొట్టడము, వానుకున్న ఫ్రస్ట్రేషన్ అంతా డెలివరీ బాయ్ మీద చూడు. అసలు డెలివరీ బాయ్కి ఆ కాన్సెప్ట్కి సంబంధమే ఉండదు. ఎక్కడైతే ఆర్డర్ చేసామో వాడిచ్చిన టైంకి తీసుకొని ఏదైతే లొకేషన్ ఏదైతుందో మనకు క్లియర్గా కనిపిస్తుంటుంది, ఎక్కడి వరకు వచ్చిండు, ఎక్కడి వరకు రీచ్ అయ్యిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏం సంగతి. సరే నువ్వు ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు కదా నువ్వు చెప్పాలా, నువ్వు ప్రొడక్ట్ నాది కాదని చెప్పి నువ్వు క్లియర్గా నువ్వు ఇంట్లో ఒక మాట మీరు పిలిచి అడిగితే ఎవరు ఆర్డర్ చేసారు ఏం సంగతి అనేది మన ఇంట్లో కూడా వస్తాయి కదా, మనం కూడా ఆర్డర్ చేస్తాం కదా. ఎవరు ఆర్డర్ చేసారంటే ఒక నిమిషంలో తెలుసుకుంటుంది. రాంగ్ ఆర్డర్ని తీసుకోవడం, మళ్ళీ వాళ్ళ పైన ఏదైతే ఆ డెలివరీ పైన బాయ్ పైన ఎగబడి కొట్లాడే సందర్భంలో, తల్లిదండ్రి ఆపుతున్నా కూడా పోయి కొట్లాడే సందర్భంలో, క్షణికావేశంలో డెలివరీ బాయ్కి ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీసు అన్నీ ఎవరు చూస్తారు, ఎవరు బేర్ చేస్తారు. క్షణికావేశం అనేది చాలా దారుణాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది అంటే చెంచల్గూడ జైలు కావచ్చు, చెర్లపల్లి జైలు కావచ్చు. ఆడపోతే క్షణికావేశం సంబంధించిన విలువ తెలుస్తుంది. ఓకే, ఆవేశం మొత్తం పోద్ది అక్కడికి వెళ్తే. అంతే. ఎంతమంది క్షణికావేశాలలో ఎన్ని మర్డర్లు చేశారు, ఎంతమంది క్షణికావేశాలలో ఏమేమి చేశారు అంటే ఒకసారి జైలు దగ్గర పోయి ఆడ బయట గ్రీన్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్న ఎవరైతే ఖైదీలు ఉంటారో, శిక్ష పడే ఖైదీలు ఉంటారో వాళ్ళని అడిగితే దానికి క్షణికావేశానికి సంబంధించిన అర్థం చెప్తారు. ఓకే. సో క్లియర్ కట్గా ఏంటి అంటే ఒక డెలివరీ బాయ్ని రెస్పెక్ట్ చేసే విధానం, ఒక క్లీనర్ని రెస్పెక్ట్ చేసే విధానం, ఒక ఏదైతే హోటల్కి వెళ్తే సర్వర్ ఉంటాడు, వాడు సర్వింగ్ చేసే సందర్భంలో వాళ్ళని తిట్టడము, లేకపోతే వాళ్ళని హ్యూమిలేట్ చేసే విధంగా మాట్లాడడము, వాళ్ళని ఇన్సల్ట్ చేయడం ద్వారా మనకు వచ్చేది ఏం లేదు. సో డెలివరీ బాయ్ని నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తావో, ఎప్పుడైతే నువ్వు నీ ఆర్డర్ని తీసుకొచ్చే పర్సన్ నువ్వు ఎప్పుడైతే రెస్పెక్ట్ చేస్తావో, మన సమాజం ఇంకా అభివృద్ధి చెందుతుంది తప్ప ఇట్లాంటి ఆవేశాలు. కానీ ఆ హీరో అఖిల్ రాజు రియాక్షన్ వీడియోలో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో నా సైడ్ కూడా వినండి, అందరూ కూడా కామెంట్స్ పెట్టేస్తూ ఉన్నారు, ఒక్క సినిమాకే నీకు ఇంత బలిసిందా అని చాలా నెగిటివ్గా కామెంట్లు పెడతా ఉన్నారు. కానీ నా వైపు ఏం జరిగింది, అతనేమన్నాడు, ఇది వినకుండా చాలామంది ఎట్లా కామెంట్ పెడతారు అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ వీడియో కూడా ఇచ్చాడు. అదే ఎక్స్ప్లెనేషన్ ఏమైతే కూల్గా మాట్లాడినావో, అదే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే చేసిరో అదే తరీకలా అబ్బాయి కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు మెల్లగా అది కాదు బాబు ఇది సరే చూడు ఏదో అని చెప్పేసి నువ్వు పంపించేస్తే అబ్బాయి కూడా వెళ్ళిపోతుండొచ్చు. అంత ఆవేశం నీ రికార్డులో వీడియోలో కనపడుతుంది కదా, నీ ఆవేశం ఏంది, నీ కథ ఏంది, ఏం సంగతి అనేది క్లియర్గా కనబడుతుంది. వాళ్ళు ఏంది పొట్టగూటి కోసం ఏదో చేసుకుంటారు, పొద్దున్న లేచి సాయంత్రం వరకు నాకు డెలివరీ చేస్తే ఇన్ని రూపాయలు వస్తాయి అని చెప్పేసి, ఒక 500 వస్తే మన ఇల్లు గడుస్తుంది అని చెప్పేసి వాడు పొద్దుగాల బయలుదేరుతాడు. ఒక ఆర్డర్ తీసుకొచ్చి ఒక వాడు ఏదో కన్ఫ్యూజన్లో పోయి ఉంటాడు. అంతగానం రియాక్ట్ కావాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఎవరైనా సరే ఒక అంటే తప్పు ఎక్కువ శాతం హీరో వైపు ఉందంటారు. 100%. ఎందుకు అంతగానం ఆవేశం అవసరం లేదు కదా, జస్ట్ కూల్గా కూడా 2 మాటలు మాట్లాడేసి
సరే బాబు ఇది కాదు ఇది అని చెప్పేసి ఇచ్చి పంపించేసినా అయిపోతుంది. లేదు వాడు ఏమైనా మాట్లాడితే నీకు పోలీస్ స్టేషన్ అనేది ఒకటి ఉన్నది కదా, నువ్వు పోయి కంప్లైంట్ పెట్టొచ్చు కదా. నీకు ఏమైనా హ్యూమిలేట్ చేసి ఇట్లా ఇంటికి వచ్చి ఇట్లా న్యూసెన్స్ చేసిండని మీరు ఒక కేసు పెడితే కేసు బుక్ చేసి వాళ్ళు లోపడేస్తారు కదా. ఓకే, ఎందుకు అంతగానం రియాక్ట్ కావాల్సిన అవసరం ఏమన్నా చెప్పండి. సింపుల్గా మొన్న లాస్ట్ టైం కూడా చూసినప్పుడు జస్ట్ ఆ ట్రైన్లో వెళ్తున్న పక్క పర్సన్ ఏదో విండో ఇట్లా క్లోజ్ చేయనందుకు మర్డర్ జరిగింది. అవును, చిన్న చిన్న విషయాలకు ఆవేశపూరితమైతే లైఫ్ కెరీర్ అనేది గంగలా కలుస్తుంది. ఒక నిండు ప్రాణం పోయింది, వీడి జీవితం పోయింది ఇటు. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఏదైతే మార్కెట్లో నువ్వు షో చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు కెరీర్ బిల్డప్ చేసుకోవాలనుకుంటున్నావు, ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి దగ్గరికి వెళ్ళి ఇంకా చిన్న మిగతా స్టార్స్ ఎవరు కూడా స్టేజ్ పైనకి ఎక్కినా కూడా ఎక్కడ కూడా ఎంత వినయంగా మాట్లాడతారు. ఎవరినైనా సరే హద్దుకుంటారు, లేకపోతే ఏదైనా మిస్టేక్ ఉంటే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతారు. అది డిగ్నిటీ. మనం చదువుకుంటున్నాం, చదువుకున్న తర్వాత మనకు జ్ఞానం, ఇంకిత జ్ఞానం ఏమైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని సమాజంలో ప్రవర్తిస్తే అందరూ బాగుంటారు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.